ఏసిక పత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న ఆమన్గల్లో జరిగినటువంటి రైతు ధర్నాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. రుణాలు కట్టలేదని ఇళ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుంజుకుపోతున్నారు. రేపు పుస్తెల తాళ్లు లాక్కెళ్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న ఆమన్గల్ వేదికగా రైతు ధర్నా జరిగింది. రైతు ధర్నా సూపర్ సక్సెస్ అయింది. రైతాంగం కోసం నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల రైతు ధర్నాల్ని సూపర్ సక్సెస్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుల నుంచి అదే స్పందన కనిపిస్తోంది. అంతే బీఆర్ఎస్ పార్టీకి అండగా రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన అంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆరే. 420 దొంగ హామీలతో సీఎం అయ్యారు రేవంత్. ఇచ్చిన మాట మరిచి అరకొరగా రుణమాఫీ. అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు, విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టని సర్కార్, కులగణన దగా, బీసీలను మోసం చేసే కుట్ర. రియల్ ఎస్టేట్ తప్ప రేవంత్కు స్టేట్పై సోయే లేదు. భూదందాల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి అండ్ బ్రదర్స్ 4th ఫ్యూచర్ సిటీ చుట్టూ 1000 ఎకరాలు కొన్నారు. 35 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం 35 పైసలైనా తేలేదు. అమన్గల్లు రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్ స్థానిక ఎన్నికల్లో రేవంత్కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సో రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతోంది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇళ్ల తలుపులు తీసుకెళ్తున్నారు, తర్వాత స్టార్టర్లు తీసుకెళ్తున్నారు. రేపు ఆడళ్ల మెడల్లోంచి బంగారం కూడా, గొలుసులు కూడా, పుస్తల తాళ్ళు కూడా తీసుకెళ్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000 సాయము, తర్వాత తులం బంగారము, మహిళలకు 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, రైతు కూలీలకు 12,000, ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సబ్సిడీ హామీలు ఇచ్చే గొట్టిన రేవంత్ సర్కార్కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సో పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆరే. పాలమూరు ఒకప్పుడు వలసల జిల్లాగా ఉండే పాలమూరు నుంచి ఏ రాష్ట్రంలో ఎక్కడ కల్పించినా కూడా పాలమూరు కూలీలే ఉండే. కానీ అటువంటి పాలమూరును పచ్చగా చేసింది కేసీఆరే. మళ్ళీ వలసలు వాపసు వచ్చాయి. అంటే బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి పాలమూరు వాసులందరూ కూడా ఇవాళ మళ్ళీ పాలమూరులోనే ఉండి, గతంలో వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పాలమూరుకు వచ్చి అట్లా పాలమూరులో ఒక వలసల వాపస్ పాలమూరుగా మార్చారు. పాలమూరు ఒక పచ్చగా మార్చారనేది నిన్న కేటీఆర్ గుర్తు చేశారు. సో నిన్న జరిగినటువంటి రైతు ధర్నా, రైతు దీక్ష సూపర్ సక్సెస్ అయింది. మనం చూడొచ్చు. ఇక్కడ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాదీక్షలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, వాణిదేవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, గోల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, అంజయ్ యాదవ్, జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఆమన్గల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాదీక్షకు ఊరేగింపుగా వెళుతున్న కేటీఆర్ నిన్న అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. ర్యాలీగా వెళ్తున్న కేటీఆర్కు అభివాదం చేస్తున్నటువంటి స్థానికులు, యువనేతకు అభివాదం. కేటీఆర్కు చిన్నారి హాయ్. ర్యాలీలో కేటీఆర్కు హాయ్ చెప్తున్న చిన్నారి. ఆమన్గల్ దీక్షకు వెళ్తూ మైసిగండి ఆలయాన్ని సందర్శించారు కేటీఆర్. అమ్మవారిని దర్శించుకున్నారు ఆయన. చిత్రంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. సో స్థానిక ఎన్నికల్లో రేవంత్కు షాక్ ఇవ్వాలి. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలంటూ ప్రజలకు, రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ కుదేలు. ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించుకున్నారు. భూముల ధరలు పెంచుకోవడం కోసమే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు సమీపంలోనే వాళ్ళ భూములున్నాయి. పేరుకే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. వాటి పరిసరాల్లో వేలాది ఎకరాలు ముఖ్యమంత్రి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేసిండ్రు. రియల్ ఎస్టేట్తో ఇతరులు బాగుపడద్దని ముఖ్యమంత్రి ఆయన సోదరులు కంకణం కట్టుకున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనంతా మోసం. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనంతా మోసపూరితమని, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాటవేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. కులగణనలో తమకు జరిగిన అన్యాయంపై బీసీలంతా ముక్తకంఠంతో నిలదీస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 12 పంట సీజన్లు వచ్చాయని, రాష్ట్రంలో 73,000 కోట్ల రూపాయలను రైతు బంధు ద్వారా అందించిన ఘనత కేసీఆర్దంటూ గుర్తు చేశారు. రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున రైతు బీమా కింద అందించారని, రాష్ట్రంలో మొత్తం 70,000 మంది రైతులకు ప్రతి సీజన్కు రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించామంటూ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 35 సార్లు ఢిల్లీకి వెళ్లి 35 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రేవంత్కు షాక్ ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. తర్వాత కేసీఆర్తోనే సస్యశ్యామలంగా మారిందంటూ నిరంజన్ రెడ్డి, గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికంటూ శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్కు అర్హత లేదంటూ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు, పుట్టిన ప్రాంతంపైన సీఎంకు శ్రద్ధ లేదంటూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఆర్తనాదాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా నిన్న
రైతుల కోసం చేసినటువంటి ఆ దీక్ష, రైతుల కోసం చేసినటువంటి ఆ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది, ఇచ్చినటువంటి ప్రధాన హామీ మొదలుకొని రుణమాఫీ కాదు, మన రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాము, 10,000 కాదు 15,000 ఇస్తామన్నటువంటి ప్రధానమైనటువంటి హామీ, అది మౌలికమైనటువంటి హామీ. సరే, అది ఎంతమందికి అమలు చేశారనేది తర్వాత అయితే అసలు 15,000 ఇస్తామన్నదే చాలా పెద్ద హామీ. ఏకంగా ఇచ్చినటువంటి హామీకే కోతబెట్టి 12,000 ఇస్తామనడం, తర్వాత 12,000 కూడా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఇంతవరకు చేరకపోవడం, ఒక 3 ఎకరాల లోపే ఇంతవరకు అందాయని ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. కానీ ఆ 3 ఎకరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా చోట్ల ఇంకా పంట పెట్టుబడి సాయం, వాళ్ళు చెప్తున్నటువంటి రైతు భరోసా సాయం అనేది అందలేదు. సో దీంతో అక్కడ స్టార్ట్ అయినటువంటి మోసం, రుణమాఫీలో అదే మోసం జరిగింది, రైతు బంధు లేదా రైతు భరోసాలో అదే మోసం జరిగింది. తర్వాత కొనుగోళ్ల విషయంలో కూడా చాలా రైతాంగం ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, మన ఎరువులు విత్తనాల విషయంలో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత రైతులు ఆత్మహత్యల బాధపడుతున్నారు. సో దాదాపు 430 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారంటే రోజున సగటున ఒకరు చొప్పున ఎక్కడో ఒక చోట రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రైతు దీక్షలు వరుసగా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. సో దాంట్లో భాగంగా నిన్న ఆమన్గల్లో చేసినటువంటి రైతు దీక్ష కూడా సూపర్ సక్సెస్ అయింది. రైతాంగం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ప్రసంగం పట్ల, ఆయన లేవనెత్తినటువంటి అంశాల పట్ల, ప్రభుత్వాన్ని రైతుల సమస్యల పట్ల నిలదీసినటువంటి దాని పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, ఇక మరొక వార్త చూస్తే చాలా విచిత్రమైన వార్త. అంటే ఒక ఆసక్తికరమైనటువంటి వార్తగా మనం చెప్పొచ్చు. స్వయంగా క్యాబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిన్న మాట్లాడుతూ ఏకంగా సీఎం పేరునే మర్చిపోయారు, కేటీఆర్ సీఎం అంటూ ఆయన ప్రస్తావించారు. సీఎం పేరును మర్చిపోతున్నారు, క్యాబినెట్ మంత్రికే గుర్తుండడం లేదు, సొంత పార్టీ నేత కూడా పలకడం లేదు. మొన్న అల్లు అర్జున్, నిన్న జగ్గారెడ్డి, నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం కేటీఆర్ అన్న మంత్రి జూపల్లి మంత్రి పోస్టు ఊస్టేమో అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో క్యాబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన మాట్లాడుతూ ఏదో సబ్జెక్టు గురించి చెప్పుకుంటూ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని నాలుగు గరుచుకొని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మళ్ళీ మాట్లాడినటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ అదేవిధంగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, తర్వాత వేరే ఒక మీటింగ్లో ఒక యాంకర్ అట్లాగే మర్చిపోవడం, తర్వాత స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత, చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి జగ్గారెడ్డి గాంధీ భవన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం. సో స్వయంగా నిన్న మళ్ళీ గాంధీ భవన్లో క్యాబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్గా ఆయన పేర్కొనడం. సో ఇట్లా ముఖ్యమంత్రి పేర్లు మర్చిపోవడంతో సర్వత్రా ఒక చర్చనీయాంశం అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్గా, ఒక ఆసక్తికరంగా, ఒక ఆశ్చర్యకరంగా కూడా ఈ మర్చిపోవడం ఏంటో, ముఖ్యమంత్రి పేరు ఎందుకు చెప్పట్లేరు అనేది చాలా విస్తృతంగా చర్చ సాగుతోంది. క్యాబినెట్ నుంచి తప్పిస్తారు. ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పలకనందుకు మంత్రి జూపల్లి కృష్ణారావును క్యాబినెట్ నుంచి తప్పిస్తారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోసెన్ చెప్పారు. సీఎం పేరును తప్పుగా పలికినందుకు కృష్ణారావుకు శిక్ష తప్పదేమోనని తెలిపారు. నా మాటలు గుర్తుంచుకోండి, ఈ తప్పునకు క్యాబినెట్ నుంచి జూపల్లిని తొలగిస్తారు అని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ భేటీ సమావేశం జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేడు బీఆర్ఎస్ భేటీ. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభానికి సమాయత్తం కాబోతుంది బీఆర్ఎస్. భవిష్యత్తు కార్యాచరణపైన అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనేది జరగబోతోంది. 14 నెలల కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలకు మచ్చు తునకలు కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ హామీలో నిలబెట్టుకోకుండా ఎట్లా వైఫల్యం చెందింది, ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అని అనేక విషయాలకు సంబంధించి ఇవాళ చర్చించబోతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు సాగాలి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి సర్కారు వైఖరిని ఎట్లా ఎండగట్టాలంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఇవాళ మీటింగ్ జరగబోతుంది. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గము, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపైన విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రజతోత్సవ ప్రయాణంలో
తెలంగాణ కోసమే ఆవిర్భవించిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ తన సుదీర్ఘ ప్రయాణంలో 4 కోట్ల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 14 ఏళ్లు పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో పేగుబంధం పెనవేసుకుంది. అంటే ఈ 14 నెలల కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన బీఆర్ఎస్ సాధించిన విజయాలకు కొన్ని మచ్చుతునకలుగా చూస్తే 2 లక్షల రైతు రుణమాఫీని ఇంకా పూర్తి స్థాయిలో రైతులందరికీ మాఫీ కాకపోయినా కూడా అమలు చేయక తప్పని అనివార్యతను బీఆర్ఎస్ సృష్టించింది. రైతు భరోసాను ప్రభుత్వం మెడలు వంచేలా చేసింది. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలవడంతో ముచ్చెమటలు పట్టి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సర్కారుకు వెళ్ళింది. అలాగే గురుకులాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి లగచర్ల భూ నిర్వాసితుల పక్షాన ఉండడాన్ని బట్టి రైతు ఆత్మహత్యలపైన అధ్యయన కమిటీ ఏర్పాటు చేసుకుని రైతాంగాన్ని అడ్రస్ చేసే విషయం కావచ్చు. తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టార్గెట్గా వందల కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినా కూడా మొక్కవోని పట్టుదలతోటి గులాబీ శ్రేణులు 14 నెలల కాలంలో ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నటువంటి చూస్తాం. సో టోటల్గా ఇవాళ అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్కు రైతుల ఉసురు తప్పదు, సీఎం రేవంత్కు రైతు గోడు పట్టదు, సర్కారుకు జల విధానం అసలే లేదు, ఢిల్లీ టూర్లతో కాలం వెళ్లదీస్తున్న సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దగట్టు లింగమంతుల స్వామికి నిన్న బోనం సమర్పించారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత చిత్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ బడుగుల లింగ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, మల్ల యాదవ్, భూపాల్ రెడ్డి. ఆడబిడ్డ తెలంగాణలో బాగున్నా భద్రంగా ఉన్నా అని చెప్పుకునే పరిస్థితి ఉందదా? నెలకో మత కల్లోలం అవుతుంది. ఇలాంటి వాటితో ప్రపంచ రికార్డు సాధిద్దామని అనుకుంటున్నారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో చౌడమ్మకు బోనం తీసుకెళ్తున్న ఎమ్మెల్సీ కవిత. పెద్దగట్టు జనసంద్రం. స్వామివారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు. గుడి ఎదుట చంద్రపట్నం వేసిన యాదవ పూజారులు. లింగమంతుల స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం మర్కూకు మండలం ఎర్రవల్లి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఫోటో ఆల్బమ్ను కేసీఆర్కు ఆయన అందజేశారు. మరొక వార్త చూస్తే మొన్న కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సరూర్ నగర్లో ఒక స్కూల్లో బడి పిల్లలకి హెడ్ మాస్టర్ స్వీట్లు అవన్నీ పంచితే ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. బడి పిల్లలకు కేసీఆర్ స్వీటు, ఉపాధ్యాయులపై వేటు. కేసీఆర్ బర్త్డే రోజు స్కూల్లో మొక్కలు నాటి చాక్లెట్లు పంచినటువంటి బీఆర్ఎస్ నాయకులు పాఠశాలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ఎలా అనుమతించారని టీచర్ పైన సర్కారు వేటు వేశారు. ఉపాధ్యాయురాలు రజితను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హస్తినాపురం డివిజన్ నందనవనం సర్కారు పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు 3 మొక్కలు నాటగా ఎందుకు అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులపై ప్రభుత్వం వేటు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కలు నాటి స్కూల్ పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు అంతే. సో దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటూ ఏకంగా స్కూల్ ఉపాధ్యాయులనే డీఈఓ సస్పెండ్ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. సో ఇక్కడే అనేక మనకు కంపారిజన్ కూడా చేయొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా కూడా ఇక్కడ స్కూల్ పిల్లల చేత వెల్కమ్ చెప్పించడం, ఎండలో నిలబెట్టించి వాళ్ళ చేత ఒక ర్యాలీగా రావడం, ఇవన్నీ ఏంటి అంటే తెలంగాణ సాధించి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి అందరినీ ఒప్పించి మెప్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రదాతకు సంబంధించినటువంటి బర్త్డేకి స్కూల్లో మొక్కలు నాటి చిన్నారులకు చాక్లెట్లు పంచితేనే సస్పెన్షన్ వేట్ అంటే ఇది దేనికోసం, ఎందుకోసం అనేది నా కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు సిగ్గుచేటు. వార్డు మెంబర్ కూడా కానీ రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు, ఎండలో విద్యార్థుల చేత స్వాగతం చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్ప, సీఎంగా ఉండి ఇంత అభద్రతా భావమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఫైర్ అయ్యారు. వార్డు మెంబర్ కూడా కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కలెక్టర్ సలాం కొట్టొచ్చు, పోలీసులు ఎస్కాట్ ఇవ్వచ్చు, తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచవచ్చు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయొచ్చు, పాఠశాల విద్యార్థుల్ని ఎర్రటి ఎండలో నిలబెట్టి వారితో పూలు జల్లించి స్వాగతం పలకొచ్చు, వారితో అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించొచ్చు, ఏ అర్హత లేకున్న అధికారిక వేదిక పైన కలెక్టర్ని వెనక్కి నెట్టి వేదికను పంచుకోవచ్చు, పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలు నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయచ్చు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణికి ఎస్కార్టు సదుపాయం కల్పించవచ్చు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 14 ఏళ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అస్తిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్ప అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి హెల్మెట్ల పంపిణీపైన కాంగ్రెస్ ఫిర్యాదు అంటూ మరొక వార్త చూడొచ్చు. మొక్కలు నాటేందుకు అనుమతిస్తే నేరమా? కాంగ్రెస్ సర్కారుపైన దేవి ప్రసాద్ ఆగ్రహం. కేసీఆర్ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటేందుకు విద్యార్థులకు చాక్లెట్లు పంచేందుకు అనుమతించారనే కారణంతో హస్తినాపురం డివిజన్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ హెచ్ఎంని సస్పెండ్ చేయడం అమానుషం అంటూ దేవి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదోన్నతులు ఇచ్చారు, పోస్టింగ్స్ మార్చారు, టీజీ జెన్కోలో విచిత్ర పరిస్థితి, అక్టోబర్ నుంచి ఎదురు చూపాలంటూ ఈ వార్త చూస్తే
వార్త చూస్తున్నాం. ఇట్లా సో అనేక అందరికి కూడా ఇట్లా పోస్టింగ్లు ఇవ్వడం, తర్వాత దానిపైన పదోన్నతులు ఇవ్వడం అదే మర్చిపోయినటువంటి వార్త చూస్తున్నాం. మరొక వార్త చూస్తే డౌన్ మెరిట్ అమలు చేయాలి, గురుకుల నియామకాల్లో డౌన్ మెరిట్ తక్షణమే అమలు చేయాలని గురుకుల 1:2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డిఎల్, జేఎల్, పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించారని వాపోయారు. ఎంపీ ఎన్నికల హడావిడిలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించకుండా అవరోహణ కార్యక్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. కోర్టు తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల్లో తాత్సారం చేస్తూ ప్రభుత్వం, గురుకుల బోర్డు తమను మోసం చేస్తున్నాయంటూ తీవ్రంగా వాళ్ళు మండిపడ్డారు. సో డౌన్ మెరిట్ గురుకుల అభ్యర్థుల సమస్య ఈనాటిదిగా దాదాపుగా 14 నెలల నుంచి వాళ్ళు ఇదే ఎదురు చూపులు చూస్తున్నారు. అంటే 14 నెలలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆ నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గందరగోళ విధానాన్ని అవలంబించడంతో, అంటే యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అవలంబించకుండా ఒక అనాలోచిత విధానంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు విధానంతో ఇవాళ ఆ గురుకుల అభ్యర్థులు, మెరిట్ అభ్యర్థులు ఇవాళ నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఒక్క ముఖ్యమంత్రిని తప్ప దాదాపుగా అందరూ మంత్రుల్ని కలిశారు, అందరు అధికారుల్ని కలిశారు. కోర్టు కూడా వాళ్ళకి పాజిటివ్గా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అనాలోచిత విధానం పట్ల, అనాలోచిత నిర్ణయం వల్ల ఏకంగా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అంటూ వాళ్ళు వాపోతున్నారు. పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు అంటే ఒక వార్త చూస్తే, మోసగాళ్లతో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు, అక్రమంగా అసైన్డ్ భూముల విక్రయాలు, అసైన్డ్ భూములను రిజిస్టర్ చేసే అధికారం సబ్ రిజిస్టర్లకు లేదు, అసైన్డ్ భూముల కేసులో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్గా రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా తీవ్రంగా ఎట్లా కుదేలైపోయినటువంటి వార్త కూడా చూద్దాం. రెక్కలిరిగిన రియాలిటీ, హైదరాబాద్లో 22% పడిపోయిన ఇండ్ల అమ్మకాలు, నాడు నిర్మాణ రంగ రారాజు, నేడు కుదేలు. 3 నెలల్లో అమ్ముడైనవి 16,000 యూనిట్లు మాత్రమే. ఒక్క ఏడాదిలో 5,000 యూనిట్ల తగ్గుదల, పడిపోయిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్. సర్కారు సహకరిస్తేనే మార్కెట్ పురోగతి, రియల్ ఎస్టేట్ సంక్షోభం వాస్తవమేనన్న క్రెడాయ్ సిఆర్ఏ మ్యాట్రిక్స్ నివేదిక. ప్రభుత్వ వైఫల్యాలపైన పరోక్షంగా ప్రస్తావన. ఒకప్పుడు రియాలిటీ రంగం అనేది చాలా అద్భుతంగా వర్ధిల్లింది హైదరాబాద్లో. అటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఇవాళ నేల చూపులు చూస్తోంది. రియల్ ఎస్టేట్కి ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం పైన ఆ ఎఫెక్ట్ పడింది. ఉదాహరణ చెప్పాలంటే హైడ్రా విషయం కావచ్చు. ఇట్లా అంటే రియల్ ఎస్టేట్ రంగం పైన అది ఎంత పెను ప్రభావాన్ని చూపించిందంటే అమ్మకాలు ఆగిపోయాయి, కొనుగోళ్లు అమ్మకాలు ఏం జరగక ఈ ఎఫెక్ట్ మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పైన పడడం, రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం రాకపోవడం, ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఇబ్బందుల పాలవుతుంది, రియాలిటీ ఎట్లా నేల చూపులు చూస్తుందంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే కేసీఆర్కు పేరు వస్తుందా, అయితే డేటా డిలీట్ చేయండి. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక విధానం. కేసీఆర్ ఎక్కడైతే ఆయన గుర్తులు ఉన్నాయో, ఆయన సాధించినటువంటి విజయాలు ఉన్నాయో, ఆ విజయాలను కనపడనీయకుండా డేటాను డిలీట్ చేసే ప్రయత్నం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. వెబ్సైట్ల నుంచి రిపోర్టర్ల తొలగింపు, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ప్రగతిని తొక్కిపెట్టే కుట్రలు, నాటి పురోగతిని ప్రతిబింబించే ఫోటోలు, వీడియోలు, డిజిటల్ కంటెంట్ మాయం. గతంలో ఎస్కేఎస్ నివేదిక డిలీట్ అయిపోయింది. తాజాగా రాష్ట్ర గణాంక నివేదిక 2024 తొక్కిపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్. డిజిటల్ ఆస్తుల ధ్వంసం పైన దర్యాప్తు చేయండి. సిఎస్కు బీఆర్ఎస్ నేత కొంత దిలీప్ వినతి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ నివేదికలు ఒక్కొక్కటిగా వెబ్సైట్ల నుంచి మాయమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరు వచ్చేలా ఉన్న రిపోర్టులు రాత్రికి రాత్రే డిలీట్ అవుతున్నాయి. సో ఇట్లా 10 ఏళ్ల అభివృద్ధి అనేది ఎట్లా జరిగింది అంటే ఒక పక్క ప్రభుత్వం ఒప్పుకుంటూనే తర్వాత మళ్ళీ ఆ నివేదికలన్నీ కూడా కనిపించకుండా ఆ డేటా డిలీట్ చేస్తోంది. ఎందుకంటే గత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వమే జరిగింది. అంటే 2023-24 ప్రామాణికంగా తీసుకుంటే దాంట్లో 9 నెలలు, అంటే డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాదాపు 9 నెలలు 9-10 నెలలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొనసాగినటువంటి కార్యక్రమాలు. సో ఆ విజయాల్ని కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. 2023-2024 అనేది క్రైటీరియా పెట్టుకుంటే 2023లో ఒక 9-10 నెలల కాలం అంతా కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. సో ఆ 10 నెలల కాలంలో సాధించినటువంటి విజయాల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. కానీ తర్వాత అంతకంటే ముందున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి విజయాల్ని మొత్తం
ఎక్కడైతే కేసీఆర్కు పేరు వస్తుందో అక్కడ ఆ విజయాల్ని మాయం చేసే ప్రయత్నం చేస్తోంది. 2023-24 మాత్రం తమ విజయంగా చెప్పుకుంటుంది. దాంట్లో 9-10 నెలల కాలం పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం సాగినటువంటి విషయాన్ని కూడా ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనం. ఏ లక్ష్యంతో అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో 2014-23 మధ్య కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆ దిశగానే అడుగులు వేసింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని పెంచుకుంది. 2014-15లో 29,288 కోట్లు ఉంటే 21-22 నాటికి 92,910 కోట్లు పెరిగింది. సొంత రాబడిలో 3 రెట్లు పెరిగి దేశంలోనే అగ్రపదన నిలిచింది. సో ఇట్లా కేసీఆర్ విజయాలన్నీ కూడా డాటా డిలీట్ చేసి కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అన్నటువంటి భయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. అందుకే దర్యాప్తు చేయండి అంటూ బీఆర్ఎస్ నేత కొంత దిలీప్ సీఎస్కు కంప్లైంట్ చేశారు. అట్లాస్ నివేదిక అందుబాటులో పెట్టండి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసినటువంటి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ వెబ్సైట్లో కనిపించడం లేదంటూ, మంగళవారం ఎంత ప్రయత్నించినా యాక్సెస్ కాలేదంటూ బీఆర్ఎస్ నేత కొనతం దిలీప్ తెలిపారు. నివేదికను ప్రజలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ఆయన లేఖ రాశారు. అట్టుడికిన పారానగర్ నల్లవల్లి ఉద్రిక్తంగా మారిన నల్లవల్లి హైవే ఆందోళనకు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మద్దతు. పారానగర్ డంపింగ్ యార్డు సమీపంలో కొత్తపల్లి నల్లవల్లి గ్రామస్తుల ఆందోళన అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. పేదోడి కడుపు మార్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో 23 అన్నపూర్ణ కేంద్రాల ఎత్తివేత. 127 కేంద్రాల్లోనే ₹5 భోజనం నడుస్తుంది. తగ్గిన నాణ్యత, ఆపై అపరిశుభ్రత. సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి. షీల్డ్ 2025 కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పత్తి కొనుగోళ్లకు సంబంధించి కూడా ఒక వార్త చూద్దాం. పత్తి కొనుగోళ్లు జరగక చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పత్తి రైతు. విలవిల ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టం. 10 రోజులుగా నిలిచిన పత్తి కొనుగోళ్లు. ఆధార్ సర్వర్ సమస్య అంటూ చేసిన సీసీఐ. రంగంలోకి దళారులు తెగ నమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతులు. సో ఇట్లా రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తోంది. అలాగే పసుపు రైతుల కన్నెర. నిజామాబాద్ పసుపు మార్కెట్ ముట్టడి. వారమైన పసుపు కొనకపోవడం పైన ఆగ్రహం. కాంగ్రెస్ పాలనలో రైతులది రామగోస అంటూ మరొక వార్త వస్తే, బ్యాంకులో రైతుల ఆందోళన. పంట అమ్మిన డబ్బులు ఇవ్వాలని ఆందోళన. ఆదిలాబాద్లో రైతుల ఆగ్రహం. సగం మందికే యూరియా. పొద్దంతా లైన్లో నిలుచున్నా దొరకడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా మానకొండూరులో. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఖమ్మం ఏఎంసీ ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మరో 2 రైతుల ఆత్మహత్య. సాగునీరు లేక, పంట ఎండినందుకు కౌలు రైతు, దిగుబడులు రాక, అప్పులు తీర్చే మార్గం లేక మరో రైతు. ఖమ్మం, జనగామ జిల్లాలో 2 బలవన్మరణం. ఇప్పటికీ 430 మంది మరణించారు. అందరూ నీలక దందాలు చేరు. బ్లాక్మెయిల్ సెటిల్మెంట్లు చేసి బతుకుతారనుకోవడం పొరపాటు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. తెలంగాణ టుడేలో 420 రూల్ ఆఫ్ కాంగ్రెస్ డిజాస్ట్రస్ ఫర్ స్టేట్ సేస్ కేటీఆర్. సేస్ ఓవర్ 430 ఫార్మర్స్ డైడ్ బై సూసైడ్ ద లాస్ట్ 1 year అంటూ ఆయన రైతు ఆత్మహత్యల పైన ఆవేదన వ్యక్తం చేశారు. Its official growth under BRS is stunning. Congress government report least progress from 2014 to 2023. రాష్ట్రం ఏ రకంగా అద్భుతంగా ముందుకు సాగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నివేదిక చెప్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.